రేవంత్ రెడ్డి నిన్న గారిని ఎప్పుడు మాట్లాడిన ఉత్తమ్ కూడా కాళేశ్వరం కుప్పగూలిందని గోబల్స్ మాటలు మాట్లాడతారు. అసలు వాట్ ఈస్ కాళేశ్వరం? పోయిన ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ద్వారా లక్షలాది ఎకరాల్లో పంట పండింది. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. పండలేదా కాళేశ్వరం ద్వారా? బస్వాపూర్ కింద నల్గొండ జిల్లాలో పండింది. కొండ పోచమ్మ సాగర్ కింద మెదక్ జిల్లాలో పంట పండింది. మల్లన్న సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది. రంగనాయక సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది. అన్నపూర్ణ కింద కరీంనగర్ జిల్లాలో పంట పండింది. ఇది నిజం కాదా? కూలిందని మాట్లాడతావు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగము, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యము, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఆల్ ఆర్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేను అడుగుతున్నా, ఈ 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ లేవా? పోదామా? ఎవరు వస్తారో రండి, పోదాంపా. బసవాపూర్ పోయి నిలబడి చూద్దాంపా. కొండ పోచమ్మ మీద నిలబడి చూద్దాంపా. మల్లన్న సాగర్ కట్ట మీద నిలబడి చూద్దాంపా. రంగనాయక సాగర్ కట్ట మీదకి పోయి అడుగుదాంపా. అన్నపూర్ణ కట్ట మీద పోయి నిలబడదాంపా. 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా? ఆ రిజర్వాయర్ల కింద నీళ్లు పారుతున్నాయా లేవా? పంటలు పండుతున్నాయా లేవా? మరి కూలింది అంటావు. 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి. 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉన్నది. 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కాగా ఉన్నది. ఇన్ని 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ పక్కా ఉన్నది. గా 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 2 పియర్లు ఉంగినాయి గంతే. అది పెట్టు బాబు. నెక్స్ట్ ఇది సుందిల్లా 74 గేట్లు. 74 గేట్లు అంటే ఈ 2 పియర్స్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్. ఈ 2 పియర్ల మధ్య ఉండేది గేట్. ఇదొక పియర్, 2 పియర్ల మధ్య ఉండేది గేట్. సో గేట్ల సంఖ్య 74. అంటే ఏమవుతుంది? పియర్లు 75 ఉంటాయి. ఒకటి ఎక్కువ ఉండాలి కదా, మధ్యలో రావాలి కదా. సో సుందిలలో 75 పియర్లు ఇంటాక్ట్ ఉన్నాయి. బ్యారేజ్ ఇంటాక్ట్. ఇది నేను చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో కోదండరాం ప్రశ్న అడిగితే సుందిల్ల అన్నారం బ్యారేజీలు సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. అడిగింది కోదండరాం, చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట, బయట ప్లాట్ఫామ్ల మీద మాట ఉంటుందా? యువర్ సెల్ఫ్ యూ టోల్డ్ ఇన్ ద అసెంబ్లీ సుందిల్లా అన్నారం బ్యారేజెస్ ఆర్ సేఫ్. ఎస్, టుడే ఆల్సో వీఆర్ సేయింగ్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దు, ఈ నిమిషానికి నీళ్లు బాగా ఇచ్చచ్చు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించచ్చు. సో సుందిల్లలో 75 పియర్లు ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. అన్నారం 65 గేట్లు అంటే 66 పియర్స్, 66 పియర్స్ ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. నో కమింగ్ టు మేడిగడ్డ 85 పియర్ గేట్లు అంటే 86 పియర్లు ఉంటాయి. 86 పియర్లలో కుంగినే ఎంత? 2. ఇక కాళేశ్వరం కూలిందంటే ఏమైనా మరి? ఇంతకుముందు చూపించినాయి కదా, 15 రిజర్వాయర్లు పక్కా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ పక్కా ఉంది, 21 పంప్ హౌస్లు పక్కా ఉన్నాయి, సబ్స్టేషన్లు పక్కా ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ. 2 పియర్లు గుంగితే కాళేశ్వరం కూలింది అని దొంగ మాటలు దుష్ప్రచారం చేయడం కాదా? ఇది సమాజాన్ని తప్పుదో పట్టించడం కాదా? గా 2 పియర్లు రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? ఎంతసేపు కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ మీద బురద తల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం నీ యొక్క బాధ్యతనా అని నేను అడుగుతా ఉన్నా. నీ ప్రియారిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. సో దీన్ని బట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. బట్ ఒకటే విషయం, ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి ఒక విషయం సరిపోతుంది. అన్నం ఉడికిందా లేదో చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. ఈ రిపోర్ట్ నిజమా అబద్ధమా సరే 650 పేజీలు బయటకు వస్తే తెలుస్తుంది. బట్ నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది నిజమే అనుకుంటే, నేను 3 ఆధారాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినా కదా, క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోటు జవాబు ఇచ్చినాం. నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది, మా రిపోర్టు మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని. ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే 3వ పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి, అది కూడా బయట పెట్టినా. ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది, ఎవరిది నిజాయితీ అని నేను మాట్లాడుతాను. మీదంతా కూడా రాజకీయ పబ్బం కట్టుకునే ప్రయత్నం.
కేసీఆర్దేమో తపన, తన్లాట, ఆర్తి, నా ప్రజలకు, నా రైతులకు నీళ్లు రావాలనే తన్లాట. ఈరోజు కూడా చెప్తున్నాం, నువ్వు చేస్తే నీకే గౌరవం, నువ్వు చేయకపోయినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా 2 పిల్లర్లను మరమ్మతు చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి తీర్థమని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడే ఒక మెసేజ్ ఇస్తుండ్రు, కరెంట్ కట్ చేస్తురట, నా పీపీటీ చూడొద్దని జిల్లాలలో. సరే, ఫోన్లలో చూస్తురట కరెంట్ కట్ చేస్తే.